బ్రేకింగ్ న్యూస్ విశాఖ పెదగంట్యాడలో ఉద్రిక్తతల మధ్య నిలిచిపోయింది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ. గంగవరం పోర్టుకు చెందిన 25 ఎకరాల భూమిలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి నిర్ణయించుకుంది యాజమాన్యం. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును పెదగంట్యాడ వాసులతో పాటు 26 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు వ్యతిరేకించడంతో అధికారులు వెళ్లిపోయారు. ఒకవేళ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ వేదిక దగ్గర నుంచి వెళ్లకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో అధికార యంత్రాంగం వెనుతిరిగి వెళ్లిపోయింది. గతంలో గంగవరం పోర్టుకి అంగీకరించి అటు వ్యాధుల బారిన పడ్డాం. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయనివ్వం అంటున్నారు గ్రామస్తులు. అధికారులు ఫ్యాక్టరీ కట్టడానికి ముందుకు వెళితే ఇక గంగవరం పోర్టుని ముట్టడిస్తామంటూ గ్రామస్తులు హెచ్చరించారు. గంగవరం పోర్టు పొల్యూషన్ వల్ల నరకం అనుభవిస్తున్నామన్నారు. పోర్టు యాజమాన్యం సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందుకు వెళితే పోర్టును కూడా ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దంటూ చేస్తున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ మొత్తం అంతా కూడా రసాబసగా మారింది. కనిపిస్తున్నటువంటి చైర్స్ అన్ని అభిప్రాయ సేకరణ వద్దు, ఎందుకంటే ఇక్కడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించొద్దు, ఏర్పాటు చేయొద్దంటూ కూడా మొత్తం పెదగంట్యాడికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళ వ్యతిరేకం తెలియజేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చైర్స్ అన్నింటినీ కూడా కుప్పలుగా పోసినటువంటి పరిస్థితి ఉంది. తమ ఆందోళన ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఈ గతంలో ఉన్నటువంటి అటు గంగవరం పోర్టు కానీ స్టీల్ ప్లాంట్ కానీ వీటి నుంచి వచ్చినటువంటి పూర్తి స్థాయి పొల్యూషన్ వల్ల ఇప్పటికే తీవ్ర స్థాయిలో నష్టపోయాం. ఆ నష్టం వల్ల అనేక మంది అనారోగ్యాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. పెళ్ళైనటువంటి యువతలకు పిల్లలు పుడుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంత దారుణమైనటువంటి వాటిని ఎదుర్కొంటూ వస్తున్నాం. సో ప్రజాభిప్రాయ సేకరణ వద్దు అంటూ మొత్తం అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కుర్చీలన్నీ కూడా ఇప్పటికే కుప్పలుగా పోసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం సార్ మొత్తం ఎప్పటి నుంచో అధికారులు చెప్తూనే ఉన్నారు. అసలు మీతో ఎవరితో మాట్లాడడం అయితే జరిగిందా? కేవలం ప్రజాభిప్రాయ సేకరణనే ఇక్కడికి పిలవడం అయితే జరిగిందా? ఒకవేళ ఇంతగా అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళు రాకుండానే కూడా చాలా మంది ఉండే అవకాశం ఉంది. అంటే ఉంటే ఒకవేళ దొంగ రిపోర్ట్లు ఏమైనా క్రియేట్ చేస్తారని అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అంటే గత 4 రోజుల్లో పేపర్లో ప్రకటించారు సార్ గవర్నమెంట్. అంటే మండల ఆఫీస్ ద్వారా స్టేట్మెంట్ ఇప్పించారు. ఇప్పిన తర్వాత అప్పటి నుంచి కూడా మేము దపదపాలుగా లెటర్లు ఇస్తూ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి లెటర్లు ఇస్తూ గ్రామాల నుంచి కుల సంఘాల నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి అన్నింటినీ కూడా లెటర్లు ఇస్తూ వాళ్ళకి ప్లాంట్ ఎట్టి పరిస్థితులు కట్టొద్దని అడ్డుకుంటామని చెప్పాం కూడా. ఆ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారు. పెట్టిన తర్వాత మేము రిటర్న్ పూర్వకంగా జిల్లా మేజిస్ట్రేట్ గారికి మండల మేజిస్ట్రేట్ గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కావాలని చేసి పెట్టారు. ఈరోజు ప్రజలు తిరగబడ్డారు. దాంట్లో మనం చూడొచ్చు, విజువల్లో చూస్తున్నటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఎంత రసాబసగా మారింది అనేది చూడొచ్చు. పోలీసులు ఏ ఒక్కరిని కూడా ముందుకి వెళ్ళిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మొత్తం ఆందోళన చేసినటువంటి నాయకులు వీళ్ళ పరిస్థితి చూస్తే ఇదేం వర్షంలో తడిచిపోయినటువంటిది కాదు, వర్షం వచ్చి ముందంతా తడిచిపోయినటువంటిది కాదు. జరుగుతున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ అనే దానికి సంబంధించి వద్దు అంటూ వీళ్ళు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకు అధికారులు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల తీవ్ర స్థాయిలో నష్టపోయామని ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటిది అయితే ఉంది. వద్దన్నా కూడా బలవంతపు ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేస్తున్నట్లు? అసలు అదాని ఒక వ్యక్తి సంపద పోగేయడం కోసం 10 లక్షల మంది ప్రజల ప్రాణాలని ఫలంగా పెట్టడం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభుత్వం ఒడిగట్టింది. ఈ ద్రోహం మాకొద్దు. ఇప్పటికే మేము గంగవరం పోర్టు తాలూకా కాలుష్యం వల్ల మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. క్యాన్సర్ వ్యాధులు, కీళ్ల వ్యాధులు, గుండె వ్యాధులు, చివరకు తల్లి గర్భంలో బిడ్డ కూడా గర్భస్రావాలు అయిపోతున్నాయి. బూడిద మొత్తం మా ఇళ్ళ మీద పడుతుంది, ఇళ్ళలోకి వస్తుంది, మా శరీరంలో కలిసిపోతుంది. దానితోడు ఈ సిమెంట్ కంపెనీ వస్తే ఇంక మాకు నరకమే. మాకు 2 మార్గాలు ఉంటాయి. మేము మా బిడ్డలు వారసులు కూడా జీవోత్సవాలాగా జబ్బులతో పడి తావాలి. లేదంటే ఇల్లు పొలు ఖాళీ చేసి దూరం ఎక్కడికి పోవాలి. ఒక వ్యక్తి అదాని కోసం మా జీవితాలు నాశనం అయిపోవాలి, మేము దూరం పోవాలి, మా జీవితాలు ఎందుకు అనారోగ్యాలు కావాలి అని చెప్పని సింధియా మొదలు జంకుగేట్ వరకు, గంగవరం మొదలు మన పెదగంట్యాడ, గాజువాక, కూరపాలెం, దీంతోపాటు గోపాలపట్నం, కంచరపాలెం వరకు కూడా ఈ సిమెంట్ కంపెనీల ప్రభావం ఉంటుంది. కాబట్టి 10 లక్షల మంది ప్రజలు ఈరోజు తిరస్కరించారు. ప్రభుత్వాన్ని చంపపెట్టబెట్టే విధంగా స్వచ్ఛందంగా యువత, మహిళలు, మొత్తం ప్రజానికి అంతా కూడా తిరగబడి మా ప్రాణాలు ముద్దు, మాకు మంచి నీరు కావాలి, మంచి గాలి కావాలి, మంచి పర్యావరణం కావాలి, మంచి భూమి కావాలి.
ఈ అదానీ సిమెంట్ మాకు వద్దని చెప్పని తరిమి కొట్టే కార్యక్రమం పూనుకున్నారు. హామీలు ఇస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమైపోయారు? ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెనక నుంచి పుష్ చేస్తున్నారా, లేకపోతే అసలు ఇదేమి మాకు పట్టుందని అనుకుంటున్నారా? ప్రజలు కూడా ఇది అడిగారు. మొన్న ఎన్నికల ముందు పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ నుంచి పోటీ చేసేటప్పుడు, అటు గణబాబు గారు పోటీ చేసేటప్పుడు, ఎంపీ భరత్ గారు పోటీ చేసేటప్పుడు హామీ ఇచ్చారు వాళ్ళు. ఏమంటే ఈ గంగవరం పోర్టు కాలుష్యాన్ని మేము అరికడతాం, యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటాం, ప్రజల ఆరోగ్యాలు కాపాడుతాం, ఈ బూడిద కెమికల్స్ బయట రాకుండా నిర్వహిస్తామని చెప్పని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఒడ్డు దాటే వరకు ఓడమల్లియా, ఒడ్డు దాటి బోడిమల్లి చందంలాగా అధికారం వస్తుంది, ప్రజలు గెలిపించారు, పదవులు వస్తాయి, ప్రజలు వదిలేశారు. ఆ బూడిద, దుమ్ము, ధూళి, రసాయలు మొత్తం గాజువాక నియోజకవర్గం మొత్తం ప్రజానికి ముంచేస్తున్నాయి. విశాఖపట్నం వెస్ట్ ప్రజలకు ముంచేస్తున్నాయి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఓట్ల కోసం ప్రజలు కావాలి, ఎన్నికలు అయిపోయి పదవులు వచ్చిన తర్వాత అదానికి కావాలి, వచ్చే డబ్బులు కావాలి, సంపద కావాలి. ఆ సంపద కోసం వీళ్ళు ప్రజల్ని ప్రాణాలని, వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టే కార్యక్రమం చేస్తారు. ఖచ్చితంగా వీరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం. అంటే ముఖ్యంగా చూడొచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో మొత్తం అధికారులు అయితే ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోయేలాగా మొత్తం ఇక్కడ ఉండకుండా ప్రతి ఒక్కళ్ళని కూడా పంపించేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు ఇక్కడ పబ్లిక్ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఉన్నతాధికారి కూడా ఎవ్వరూ ఈ ప్రమిసెస్లో ఉండడానికి వీల్లేదని స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మొత్తం అందరూ కూడా వాళ్ళందరినీ బయటికి పంపించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి చైర్లను మనం చూసాం, కుప్పలుగా వేసినటువంటిది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ సేకరణ మాకొద్దు, అసలు ఫ్యాక్టరీ వద్దని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు కాకపోతే మళ్ళీ చేస్తారు, లేకపోతే వేరే చోట ప్రజలు దీన్ని అంగీకరించారని తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, డౌట్స్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటిది ఉండే అవకాశం ఉందా? దీన్ని అసలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళదలిచారు? ఒరిస్సా ప్రజలు ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకించి తరిమి కొట్టారో ఆ విధంగా ఇక్కడున్న ప్రజలు కూడా తరిమి కొడతారని చెప్పడం కోసం ఉదాహరణ ఈరోజు జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ. ఇప్పటికైనా పాలకులు కానీ అదాని కానీ వీళ్ళందరూ కూడా తెలుసుకొని ప్రజల తాలూకా అభిప్రాయాన్ని తీసుకొని ప్లాంట్ పెట్టకుండా అడ్డుకోవాల్సిన, ఆగపోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. లేదనుకుంటే మా ప్రాణాలు పణంగా పెట్టని ఈ ప్లాంట్ పెట్టకుండా అడ్డుకుంటామని మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కాకుండా ప్రజల అంగీకారం లేకుండా పెట్టే అవకాశం ఉందో? అధికారులు ఎందుకు ఇంత దూకుడుగా వెళ్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది? ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదండి ప్రధానికం. ప్రజలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కన్నీరు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కళ్ళ ముందే చిన్నపిల్లలు కళ్ళు సరిగ్గా కనపడట్లేదు. కీళ్ళ వ్యాధులు వచ్చేస్తున్నాయి, కళ్ళు జబ్బులు వస్తున్నాయి, గుండె వ్యాధులు వచ్చేస్తున్నాయి, యూత్ కుర్రోళ్ళు కూడా గుండె జబ్బులు వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ప్రజల తాలూకా ఆవేదన. స్వేచ్ఛగా మంచి గాలి పీల్చే వాతావరణం లేదు, మంచి నీరు తాగే అవకాశం లేదు ఈ గంగవరం అదాని పోర్టు కాలుష్యం వల్ల. దానితోడు ఇప్పుడు వచ్చేలాగుంటే ఇంకా నరకం అనిపిస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛంగా ఆలోచిస్తారు. కాబట్టి తిరుగుబాటు చేశారు. పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరినీ అన్నింటినీ పక్కన పెట్టి అందరి నినాదం ఒకటి నినాదం, ఈ కాలుష్య భూత అదానీ సిమెంట్ మాకు పెదగంటాలు వద్దు. మాకు కావాల్సింది స్వచ్ఛమైన నీరు కావాలి, భూమి కావాలి, గాలి కావాలి, మా బిడ్డలు స్వేచ్ఛగా బతకాలి, ఆరోగ్యంగా బతకాలి. అదానీ కోసం ఇన్ని 10 లక్షల మంది ప్రజలతో ప్రాణాలు ఎందుకు పరంగా పెట్టాలండి? ఏ లాభం? ఒక కంపెనీ వస్తే వ్యవసాయం ఉద్యోగాలు రావాలండి. ఈ బొచ్చు కంపెనీ ఏమొస్తుందండి? 230 మందికి ఉద్యోగాలు వస్తాయండి. వాడు చెప్పిన రికార్డు ప్రకారంగానే 230 ఉద్యోగాల కోసం 10 లక్షల మంది ప్రాణాలు పరంగా పెట్టాలండి. కాబట్టి కోట ప్రభుత్వం బాధ్యత లేదండి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ బాధ్యత లేదు. వాళ్ళు కానీ దీనికి ఎందుకు మద్దతు తెలుపుతున్నారు అసలు ప్రభుత్వం నుంచి? ఈరోజు అదానీ మిత్రులు మీకు ఎవరు? అదానీ తాలూకా అసలు మిత్రులు మోడీ గారి చేతులు ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆ మోడీ గారి మాట వ్యతిరేకంగా మాట్లాడలేరు, మోడీ గారు అదాని వ్యతిరేకంగా మాట్లాడలేరు. కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు ఒకటి మాత్రం విషయం, ఎవరు మిత్రులైనా, ఎవరికి శత్రులైనా ప్రజలు మాత్రం ప్రజల పక్షం, వాళ్ళ ఆరోగ్యం పక్షం, అదాని పక్షం కాదు, అదానికి వ్యతిరేకం. ఇది గమనించాలి. ఓవరాల్గా చూస్తే జరుగుతున్నటువంటి ఈ ప్రజాభిప్రాయ సేకరణ ప్రస్తుతం అయితే ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ సేకరణ మేము జరగనివ్వు, మాకు ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనేది వద్దు, ఖచ్చితంగా మాకు స్వచ్ఛమైన నీరు, గాలి కావాలి, మంచి భూమి కావాలి, మా పిల్లల భవిష్యత్తు కావాలి తప్ప కేవలం 250 మందికి ఇచ్చే ఉద్యోగాలు మాకు అవసరం లేదు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వం, ప్రజలు అంగీకారం లేదు అని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.